వైశ్య ఉవాచ సమాధిర్నామ వైశ్యోహముత్మన్నో ధనునాంకులే పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాదసాధుభిః విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖేన రస్తశ్చాప్తబంధుభిః సోహన్న వేద్మి పుత్రాణాం కుశలాకుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః కిన్ను తేషాం గృహే క్షేమమక్షేమం కిన్ను సాంప్రతం కథం తే కిన్ను సద్వృత్తా దుర్వృత్తా కిన్ను మే సుతాః. ఇలా చెప్పనారంభించాడు. నేను మిక్కిలి ధనవంతులైన వైశ్యవంశమును జన్మించిన వాడను. నా పేరు సమాధి. నా భార్య పిల్లలు నా వద్ద ఉన్న ధనము మీద ఆశపడి నన్ను ఇంటిలోంచి వెళ్ళగొట్టడం జరిగినది. తద్వారా నేను ఏకాకినైపోయి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఇలా అడవిదారి పట్టాను. కానీ ఇలా వస్తూ ఉన్నా, అడవిదారిలో వస్తూ ఉన్నా సరే, అక్కడ నా భార్య పిల్లలు వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళ యోగక్షేమములు ఎలాగున్నాయో అని చెప్పి వారి మీదే ఆలోచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నా కుమారులు ధర్మ మార్గములో నడుస్తున్నారా లేకపోతే దుర్మార్గుల వలె అధర్మ మార్గములో నడుస్తున్నారా ఏమిటో వాళ్ళ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. అది నేను తెలుసుకోలేకపోతున్నాను. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను, దాని గురించే చింతిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ వైశ్యుడు ఆ రాజునకు చెప్పడం జరిగినది.